ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని శ్రద్ధగా వెతికితేనే నీకేదైనా దొరుకుతుంది. లోకంలో అనేకమైన వాటి కోసం ప్రజలు కష్టపడుతూ ఉన్నారు. వారికి ఇష్టమైన వాటి కోసం శ్రద్ధగా వెతుకుతూ ఉన్నారు. ఈ దేశంలో కాకపోతే ఇంకొక దేశంలోనే దొరుకుతుందని, ఇంకెక్కడి నుంచైనా తెప్పించుకోవచ్చని వారెంతో ఆశ కలిగి తమ ప్రాణం నెమ్మది పొందేటంత వరకు కూడా దాన్ని వెతుకుతూనే ఉన్నారు. ఈరోజు నువ్వు భూమి మీద ఏవేవి కావాలని నువ్వు వెతుకుతూ ఉన్నావో, అలాగే నీ జీవితంలోని దేవుని గురించినటువంటి సన్నిధి పొందుకోవాలనేటువంటి ఆశ నిన్ను పరిగెత్తిస్తూ ఉన్నప్పుడు, అది ఎవరి దగ్గర దొరుకుతున్నాయో నువ్వు ఖచ్చితంగా నువ్వు తెలుసుకోగలుగుతావు. దాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. దాన్ని అనుభవించడం ద్వారా నువ్వు జయ జీవితాన్ని జీవించడానికి నీకు అవకాశం ఉంది. సామెతల గ్రంథము 12 అధ్యాయము 24వ వచనం. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. కనుక నువ్వు ఏదైతే వెతకాలో అది వెతకకుండా, ఏదైతే వెతకూడదో దాన్ని వెతకడం వల్ల నువ్వు సోమరిగా ఉంటావు. దానివల్ల నీ జీవితంలోని సరైనటువంటి సమయం వచ్చినప్పుడు నీకు కావాల్సినవి ఏవి కూడా నువ్వు దొరకవు. అందరూ సమకూర్చుకునేటువంటి సమయంలోని నువ్వు విత్తనాలు విత్తుకోవాల్సినటువంటి పరిస్థితి నీకు వస్తుంది. ద్వితీయోపదేశకాండము 28 అధ్యాయము 1వ వచనం చూసినప్పుడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించెను. దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేదు. ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాము, పరుగులెడుతూ ఉన్నాము. దేవుడు మా జీవితంలో ఏం చేశాడు అని అంటే, ఈరోజు నీకు శ్రద్ధ లేదు కాబట్టి నీకేది దొరకడం లేదు. ప్రయాసపడుతున్నావు కానీ దేన్నైతే వెతకాలో దాన్ని వెతకడం లేదు కాబట్టి. ద్వితీయోపదేశకాండము 28 అధ్యాయము 1 నుంచి చాలా వచనాలను చదువుతూ వెళ్తూ ఉన్నప్పుడు, ఆయన శ్రద్ధగా వెతికేటువంటి వారి జీవితంలోని దేవుడు ఎటువంటి కార్యం జరిగిస్తున్నటువంటి సంగతిని మనం చూస్తున్నాం. బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడైపోతాడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. వాడి శ్రద్ధ దేని మీద ఉంది? ఎలా సంపాదించుకోవాలనే దాని మీద లేదు. దేవుడి యొక్క సన్నిధి ఎక్కడుందో, ఎలా ఉందో, దాన్ని పొందుకోవడానికి ఎలా చేసుకోవాలో, దాన్ని ఇంకా జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఎలా ప్రయాసపడాలనే దాని మీద వాడు దృష్టి ఉంచుతూ ఉన్నాడు. కనుక వాడు ఐశ్వర్యవంతుడు. దేంట్లో ఐశ్వర్యవంతుడు? దేవుడి సన్నిధి విషయంలో అతను సమృద్ధి కలిగినటువంటి వాడు. దేవుని సమృద్ధి ఉండడం వల్ల ఏం జరుగుతుంది? సమస్త ఆశీర్వాదాలు అక్కడికి వస్తూ ఉంటాయి. కనుక సోమరు ఆశపడతాడు కానీ వాడికి దొరకదు. శ్రద్ధ గలవారి ప్రాణం అయితే పుష్టిగా ఉంటుంది. కాబట్టి మీరు నా మాట విని, నిర్గమకాండము 19 అధ్యాయం 5వ వచనం, నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. కనుక ఏదైనా చాలా జాగ్రత్తగా వెతకాలి. సేవకుడు తీసుకొని వస్తున్నాడు, ఆయన పోషించినంత వరకు పోషిస్తున్నాడు. మీరు ఒకరి చేత పోషించబడుతున్నప్పుడే మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా మీరు శ్రద్ధగా వెతకాలి. ఇంకా మీరు తెలుసుకోగలగాలి. యెషయా గ్రంథము 55 అధ్యాయము 3వ వచనం. చెవి ఎక్కి నా ఎద్దకు రండి, మీరు విని ఎట్లా మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదాను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. నిజమైనటువంటి తల్లిదండ్రులు పిల్లలు తమ కాళ్ళ మీద తమ నిలబడేటంత వరకు కూడా ప్రయాసపడతారు. నిజమైనటువంటి సేవకుడు కూడా తన దగ్గరే ఉండిపోవాలని, తనతోనే ఉండాలని, తను చెప్పింది చేయాలని కోరుకోడు గాని, వారిని తయారు చేసి, వారు అభివృద్ధి చెంది, అనేక స్థలాల్లో దేవుడి మహిమను వెదజల్లేటువంటి వారుగా ఉంచాలని ఆశపడతారు. కనుక నువ్వు శ్రద్ధగా వెతకాలి, శ్రద్ధగా వెతకాలి. నువ్వెప్పుడైతే శ్రద్ధగా వెతికితే, అప్పుడు దేవుడు నీ కృపరించి నడిపించడానికి శక్తిమంతుడిగా ఉన్నాడు. కానీ మరి మీరు ఎప్పుడు శ్రద్ధగా వెతుకుతారు? సామెతల గ్రంథము 1వ అధ్యాయం 28వ వచనం. వెతకవలసినటువంటి సమయంలో వెతకకుండా, శ్రమల కాలంలో వెతకడం వల్ల నువ్వు శ్రద్ధగా వెతుకుతున్నావని నువ్వు అనుకుంటూ ఉన్నావా? అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టుతారు కానీ నేను ప్రత్యుత్తరం మీకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుతారు కానీ వాటిని కనపడకుంటాను. ఆయన తన చేతులు చాపి పిలుస్తూ ఉన్నప్పుడు నువ్వెందుకు నిర్లక్ష్యంగా ఉంటావు? ప్రభా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకొని స్తుతిస్తుండగా శ్రద్ధ కలిగి ఆ ఒక్క మాటలోనే ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభా ఎలా శ్రద్ధ చూపించాలో, ఎలా పరుగులెత్తాలో, చివరి వరకు ఎలా పోరాటం చేయాలో అటువంటి నైపుణ్యత ఎవరైతే సంపాదించుకుంటారో వారు ధన్యులు నాయన. శ్రద్ధగా వెతికేటువంటి వారు అటువంటి బలం ఉంటారు తండ్రి. ఆ వారి బలాన్ని ఎవరునూ దొంగలించలేరు. దుష్టుడు పని చేయలేడు. ప్రభా నీ కృపచేత ప్రతి ఒక్కరికి కృపను అనుగ్రహిస్తూ నడిపిస్తుండగా దాన్ని గ్రహించుకొని సిద్ధపరచబడడానికి సహాయం అనుగ్రహించమని
యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.